సింద్బాద్ సాహసయాత్రల గురించి మీరు వినే ఉంటారు. అయితే సురేంద్ర సరదా యాత్రలు అందులో ఒకటి మీకు చూపిస్తాను. సింద్బాద్ అనే పర్షియా యాత్రికుడు సప్త సముద్రాల్ని దాటి తాను చూసిన వింతలు, చేసిన సాహస కృత్యాల్ని కళ్లకు కట్టినట్టు వివరిస్తాడు. అరేబియన్ నైట్స్ అనే గ్రంథంలో ఉన్న ఈ కథలు ప్రపంచంలో విశేష ప్రాచుర్యాన్ని పొందాయి. అయితే సింద్బాద్ టైంకి ఇప్పటికీ పరిస్థితులు చాలా మారాయి. విదేశీయానం ఇప్పుడు సులువయ్యింది. ఓపిక ఉంటే మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా చూడొచ్చు. కానీ 2 విషయాలు మాత్రం అప్పటికీ ఇప్పటికీ మారలేదు. అన్నీ చూడాలి అనే ఆసక్తి, తాను చూసింది అందరికీ చెప్పాలి అనే తపన. ఇవి 2 మనిషికి ఎప్పుడూ ఉంటాయి. నా పేరు సురేంద్ర. వృత్తిరీత్యా నేను డాక్టర్ని. అయితే జర్నలిజం అన్నది నా అభిరుచి, ఆసక్తి. ప్రపంచమంతా తిరిగి చూడాలి అన్నది నా కోరిక అయితే, నేను చూసింది మీ అందరికీ చూపించాలి అన్నది నా మరో కోరిక. మరి న్యూయార్క్ నగరాన్నే ఎందుకు చూడాలి అని మీరు అడగొచ్చు. అందుకు 3 కారణాలు ఉన్నాయి. న్యూయార్క్ నగరాన్ని ప్రపంచ రాజధాని అని అనొచ్చు. ఎందుకంటే అన్ని దేశాలు కలిసి ఏర్పాటు చేసుకున్న ఐక్య రాజ్య సమితి ఇక్కడే ఉంది. అలాగే న్యూయార్క్ నగరాన్ని ధన రాజధాని అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఇది ప్రపంచంలో కల్లా అత్యంత సంపన్నమైన నగరం. ఇట్ ఈస్ క్యాపిటల్ ఆఫ్ ది క్యాపిటల్. ఇక ప్రపంచంలో కల్లా అతిపెద్ద న్యూ ఇయర్ పార్టీ ఎక్కడ జరుగుతుంది? న్యూయార్క్లోని టైమ్ స్క్వేర్లో. ఇవన్నీ నాకు చూడాలి అని అనిపించింది. నాతో పాటు రండి. క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ వరకు న్యూయార్క్ అంతా తిరుగుదాం, విశేషాలన్నీ చూద్దాం. ప్రపంచంలో అతి సంపన్న నగరం న్యూయార్క్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నియంత్రించే 3 కమాండ్ సెంటర్స్లో ముఖ్యమైంది ఈ నగరం. ఆర్థిక వ్యాపార రంగాలు, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, అడ్వర్టైజింగ్, మీడియా, పబ్లిషింగ్ రంగాలను ఇది ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ప్రపంచంలోకెల్లా పెద్దది. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం నిర్వహించే 50 బహుళజాతి సంస్థలు ఈ నగరంలోనే ఉన్నాయి. అడ్వర్టైజింగ్ రంగంలో అష్టదిగ్గజాలుగా పేరుపడ్డ 8 పెద్ద ఏజెన్సీలలో 7 న్యూయార్క్లోనే ఉన్నాయి. ప్రపంచంలోని 4 పెద్ద మ్యూజిక్ కంపెనీలలో 3 ఇక్కడే ఉన్నాయి. HBO, MTV వంటి ప్రసిద్ధి చెందిన ఛానల్స్ న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. అమెరికాలోని జాతీయ ఛానల్స్ అన్నింటికీ న్యూయార్కే కేంద్రం. ఐటీ, బయోమెడికల్ రీసెర్చ్, ఫ్యాషన్ డిజైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలలో న్యూయార్క్ ప్రముఖ స్థానంలో ఉంది. ఈ నగరంలో సాలీనా $932 బిలియన్ వ్యాపారం జరుగుతోంది. అభివృద్ధి చెందిన దేశాలైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్ల కంటే ఈ నగరానికి ఎక్కువ ఉత్పాదక శక్తి ఉంది. ప్రపంచంలో ప్రథమ స్థానాన్ని ఆక్రమించిన ఈ నగరానికి ఇంకా 400 ఏళ్లు నిండలేదు. మన భాగ్యనగరానికంటే ఇది 34 ఏళ్లు చిన్నది. ఆర్థిక రంగాన్ని నియంత్రించే ధన రాజధానిగా ఇది ఎలా ఎదిగింది? ఆ విషయాన్ని చూద్దాం. ఇక్కడ దిగగానే 2 విషయాలు నాకు అర్థమయ్యాయి. ఈ సిటీ చూడటానికి 1 వారం అన్నది ఏ మూలకి సరిపోదు. ఎందుకంటే అమెరికాలోని అతిపెద్ద నగరం న్యూయార్క్. ఇక రెండోది జనం. ఇక్కడ ఇసుకేస్తే రాలకుండా ఉన్నారు జనం. అసలు అమెరికాలో ఉన్నామా లేక హైదరాబాద్ అబిడ్ సెంటర్లో ఉన్నామా అని అనిపిస్తుంది. అమెరికాలో అత్యధిక జనసాంద్రత ఉన్న నగరం కూడా ఇదే. ఉన్న జనంతో పాటు ఏటా 4 కోట్ల మంది టూరిస్టులు వస్తారు ఇక్కడికి. అందులోనూ క్రిస్మస్, న్యూ ఇయర్ అంటే పీక్ సీజన్.
ఎక్కడికి వెళ్ళినా మైళ్ళ కొద్ది క్యూలు, గంటల కొద్ది వెయిటింగ్లు తప్పవు. న్యూయార్క్లో 5 బరోస్ ఉన్నాయి. అందులో ముఖ్యమైనది మన్హాటన్. ప్రజలతో ఎన్నుకోబడ్డ మేయర్, 51 మంది కౌన్సిలర్లు స్థానిక ప్రభుత్వాన్ని నిర్వహిస్తారు. మేయర్ ఇన్ కౌన్సిల్ తరహా పాలన ఉంది. ఇక్కడి విశేషాలన్నీ చూసే ముందు టూకీగా చరిత్ర చూద్దాం. అమెరికా ఖండాన్ని కనుక్కున్నాడు క్రిస్టఫర్ కొలంబస్ 1492లో. కానీ న్యూయార్క్ ప్రాంతాన్ని మొదట చూసింది వెరజానో 1524లో. ఈయన ఇటలీ దేశస్థుడు. అయితే ఈయనకి రావాల్సిన పేరు, గుర్తింపు రాలేదు. తరువాత 1609లో హెన్రీ హడ్సన్ ఈ ప్రాంతానికి వచ్చాడు. ఆయన గౌరవార్థం ఇక్కడ ప్రధాన నదికి హడ్సన్ రివర్ అని పేరు పెట్టారు. ఈయన ఇంగ్లీష్ వాడే కానీ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున వచ్చి ఈ ప్రాంతం అంతా సర్వే చేశాడు. ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. నౌకాయానానికి అనువైన సహజ సిద్ధమైన ఓడరేవు ఉంది ఇక్కడ. దాంతో 1614లో డచ్ దేశస్థులు ఇక్కడ మొదటి స్థావరం ఏర్పాటు చేశారు. అయితే వీళ్ళంతా ఇవన్నీ కనుక్కున్నారు అని అంటే అంతకుముందు ఇక్కడ మనుషులు ఎవరూ లేరు అని అనుకుంటారేమో. నిజానికి అమెరికా ఖండం అంతా అనేక తెగలు జీవిస్తూ ఉండేవి. వీరిని అమెరికన్ ఇండియన్స్ అని అంటారు. సైబీరియా నుంచి వలస వచ్చిన ఈ తెగలు 20,000 ఏళ్ల నుంచి ఇక్కడ నివసిస్తున్నాయి అని చరిత్రకారులు చెబుతున్నారు. వీళ్ళందరికీ సొంత భాష, ఆచార వ్యవహారాలు, సంస్కృతి, కట్టుబాట్లు ఉన్నాయి. కానీ చదువు, ఐకమత్యం ఇవి రెండూ లేవు. అదే వీళ్ళకి శాపంగా మారింది. ఇది ఫెడరల్ హాల్. అమెరికా చరిత్రలో కొన్ని ప్రముఖ ఘట్టాలు ఇక్కడ జరిగాయి. 1789లో అమెరికా దేశాధ్యక్షుడిగా జార్జ్ వాషింగ్టన్ ఇక్కడే ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా ఏర్పడిన దేశానికి న్యూయార్క్ మొదటి రాజధానిగా ఉండేది. ఆ తరువాత రాజధాని ఫిలడెల్ఫియాకు, తర్వాత వాషింగ్టన్ డీసీకి మారింది. అమెరికన్ రాజ్యాంగంలో వ్యక్తిగత స్వేచ్ఛకు పట్టం కట్టే బిల్ ఆఫ్ రైట్స్ను ఇక్కడే ఆమోదించారు. 1625లో న్యూయార్క్ ఏర్పడింది ఈ ప్రాంతంలోనే. డచ్ వాళ్లు దానికి ఫోర్ట్ ఆమ్స్టర్డామ్ అని పేరు పెట్టారు. 1664లో బ్రిటిష్ వారు దానిని ఆక్రమించుకుని డ్యూక్ ఆఫ్ యార్క్కి గౌరవ చిహ్నంగా న్యూయార్క్ అని పేరు పెట్టారు. అలా ఆవిర్భవించిన న్యూయార్క్ వ్యాపార కేంద్రంగా విస్తరించింది. ఎంకిపెడ్డి సుబ్బి చావుకి వచ్చింది అని మనవాళ్ళు సామెత చెప్తారు. ఇది అమెరికన్ ఇండియన్స్ విషయంలో అక్షరాలా నిజమైంది. ఒక పక్క వలస వచ్చిన తెల్లవారు స్వాతంత్రం సాధించి సంబరాలు జరుపుకుంటే, మరోపక్క ముందు నుంచి ఉన్న నేటివ్ అమెరికన్లు తమ ఉనికినే కోల్పోయారు. న్యూయార్క్ ప్రాంతంలో లెనాప్ తెగవారు నివసించేవారు. వీళ్ళది సామూహిక జీవితం. అందరూ కలిసి వేటాడేవారు, వ్యవసాయం చేసి మొక్కజొన్న, చిక్కుళ్ళు, దుంపలు పండించేవారు. సొంత ఆస్తి, డబ్బు, లాభం అన్న విషయాలు వీళ్ళకి తెలియవు. యూరోపియన్ల రాకతో వీళ్ళ జీవితం తలకిందులయ్యింది. డబ్బు విలువ తెలియని వీరు మన్హాటన్ దీవిని కారు చౌకగా అమ్మేశారు. దానికి బదులు $24 విలువ చేసే పూసలు, రాళ్లు తీసుకున్నారని అంటారు. కాలక్రమేణా వీరి భూములన్నీ యూరోపియన్ల హస్తగతం అయిపోయాయి. యూరోపియన్లతో పాటు అంటువ్యాధులు వచ్చాయి. మసూచి, టైఫాయిడ్, మలేరియా, సుఖవ్యాధులు. వీటిని తట్టుకునే వ్యాధి నిరోధక శక్తి వీరికి లేదు. వేలాది మంది వీటి బారిన పడి చనిపోయారు. యూరోపియన్లతో యుద్ధాలు, అంతఃకలహాలతో ఎన్నో జాతులు అంతరించిపోయాయి. 5,000 మంది లెనాప్లలో కేవలం 200 మందే మిగిలారు. అయితే యూరోపియన్లు మాత్రం ఈ పరిస్థితుల్ని తమకి అనువుగా మార్చుకున్నారు, వృద్ధి చెందారు. అమెరికాలో ఇప్పుడు అందరికంటే ధనవంతుడు ఎవరు? బిల్ గేట్స్ అని పక్కన చెప్తాం.
అయితే అమెరికాలో మొట్టమొదటి ధనవంతుడు ఎవరు? జాన్ జాకబ్ యాస్టర్. ఆయన గురించి తెలుసుకుందాం. జాన్ జాకోబ్ యాస్టర్. ఈయన జర్మనీ దేశస్థుడు. తన 21వ ఏట అమెరికా వలస వచ్చాడు. న్యూయార్కులో అమెరికన్ ఫర్ కంపెనీని స్థాపించి జంతు చర్మాలతో వ్యాపారం మొదలుపెట్టాడు. బీవర్ అనే జంతువులు అమెరికా, కెనడాలలో విస్తృతంగా దొరికేవి. అమెరికన్ ఇండియన్లు వీటిని వేటాడి తెచ్చేవారు. వీటితో చేసిన టోపీలను బీవర్ హ్యాట్స్ అనేవారు. ఇవి అప్పట్లో ఫ్యాషన్. వీటికి యూరోప్లో మంచి గిరాకీ ఉండేది. ఇండియన్లు జంతు చర్మాలకు బదులు సరుకులు తీసుకునేవారు. వ్యవసాయ పనిముట్లు, ఉన్ని దుస్తులు, మద్యం కొనుగోలు చేసేవారు. ఇలా కొన్న జంతు చర్మాలను యూరప్, చైనా ఎగుమతి చేసేవాడు యాస్టర్. 1కి 10 రెట్లు లాభాలు వచ్చాయి. అయితే జంతువులను వేటాడిన ఇండియన్లు మాత్రం కష్టాల పాలయ్యారు. ఒకప్పుడు వీళ్ళు అవసరం కోసమే వేటాడేవాళ్లు. ఇప్పుడు సరుకులు దొరుకుతున్నాయి కనుక శక్తి కొలది వేటాడటం మొదలుపెట్టాడు. దాంతో జంతు సంపద తగ్గిపోయింది. వేటాడే భూమి కోసం తెగల మధ్య యుద్ధాలు జరిగాయి. దాంతో అందరూ నష్టపోయారు. యాస్టర్ ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టాడు. 1830లో తన కంపెనీలన్నింటినీ అమ్మివేసి ఆ డబ్బంతా మన్హాటన్లోని రియల్ ఎస్టేట్లో పెట్టాడు. నాకు వీలైతే మన్హాటన్లో ప్రతి అంగుళం కొంటాను అనేవాడు యాస్టర్. ఆయన ఊహించినట్టుగానే న్యూయార్క్ వ్యాపార, వాణిజ్య కేంద్రంగా వృద్ధి చెందింది. ఆయన ఆస్తులన్నీ ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. చనిపోయే నాటికి అమెరికాలో అత్యంత ధనవంతుడిగా గుర్తింపు పొందాడు. అమెరికాలో మొదటి ట్రస్టును స్థాపించింది ఈయనే. న్యూయార్క్ పబ్లిక్ లైబ్రరీని ఈయన సహకారంతోనే స్థాపించారు. విశాలమైన దేశం, అపారమైన వనరులు, అభివృద్ధికి అంతులేని అవకాశాలు ఇవన్నీ ఉన్నాయి అమెరికాలో. అందుకే దీన్ని ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ అన్నారు. ఈ అవకాశాలు పొందడానికి ప్రపంచంలో నలుమూలల నుండి వలస వచ్చారు ప్రజలు. అలా వచ్చేవారికి కనపడే ఆశా జ్యోతి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఓడ మీద వచ్చేవారికి 40 కిలోమీటర్ల దూరం నుండే కనపడుతుంది ఈ విగ్రహం. అమెరికా దేశం 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫ్రెంచ్ ప్రజలు ఇచ్చిన కానుక ఇది. బార్తోల్డీ అనే ఆర్కిటెక్టు, ప్యారిస్లోని ఐఫిల్ టవర్ నిర్మించిన గుస్టావ్ ఐఫిల్ అనే ఇంజనీరు దీనికి రూపకల్పన చేశారు. దీని నిర్మాణం ఫ్రాన్స్లో జరిగింది. ఆ తరువాత 214 పెట్టెల్లో పెట్టి ఇక్కడికి చేరవేశారు. 1886లో ఇక్కడ లిబర్టీ దీవిలో ప్రతిష్టాపన జరిగింది. అమెరికా అనగానే ఇప్పుడు ఈ స్టాచ్యూ గుర్తొస్తుంది. దీనికి వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు ఇచ్చారు. విగ్రహం చేతిలో ఉన్న పలక మీద జూలై 4, 1776 అన్న తేదీ ఉంది. బ్రిటన్ నుంచి అమెరికా స్వాతంత్రాన్ని ప్రకటించుకున్న రోజు అది. తలపై ఉన్న కిరీటంలో 7 స్పైక్స్ ఉన్నాయి. అవి ప్రపంచంలోని 7 ఖండాలు, 7 సముద్రాలని సూచిస్తాయి. చేతిలోని దీపం జ్ఞానాన్ని, వివేకాన్ని సూచిస్తుంది. స్వేచ్ఛా స్వాతంత్రాలకి ప్రతీకగా ఉండాలి, వలస వచ్చిన ప్రజల్ని ఆదరించే దేశంగా కొనసాగాలి అని ఎమ్మా లాజరస్ రాసిన గేయం లోపల చెక్కారు. ఇలా అన్ని దేశాల నుండి వచ్చిన ప్రజలతో నిండింది అమెరికా. ఇది న్యూయార్క్లోని ఎల్లీస్ వీధి. 1892 నుండి 60 ఏళ్ల పాటు ఇది దేశంలోని ప్రధాన ఇమ్మిగ్రేషన్ సెంటర్గా ఉండేది. వలస వచ్చిన వారిలో 70% మంది ఈ సెంటర్ నుండే అమెరికాలో ప్రవేశించేవారు. నౌకల ద్వారా వచ్చిన ప్రజలు ఇక్కడ పరీక్షలు చేయించుకునేవారు. ఫస్ట్, సెకండ్ క్లాస్ ప్యాసింజర్లకు పరీక్షలు అక్కర్లేదు. థర్డ్ క్లాస్ ప్యాసింజర్లకు మెడికల్ టెస్ట్, కొన్ని ప్రశ్నలు వేసేవారు.
చదువు, ఆరోగ్యం ఉంటే అనుమతి వస్తుంది, లేకపోతే వెనక్కి పంపించేవాళ్ళు. చదువు, ఆరోగ్యం ఉంటే దేశానికి ఉపయోగపడతారు, అది లేని వాళ్ళు దేశానికి భారమవుతారు. అది వీళ్ళ లెక్క. అలా వచ్చిన వారిలో బాబ్ హోప్, చార్లీ చాప్లిన్ వంటి ప్రముఖులు ఉన్నారు. ఇప్పుడు ఈ ఎల్లీస్ ఐలాండ్ను మ్యూజియంగా మార్చారు. న్యూయార్క్ అనగానే స్కై స్క్రాపర్లు గుర్తుకొస్తాయి. పెరిగిపోతున్న జనాభా, వృద్ధి చెందుతున్న వ్యాపారాలు, చుట్టూ నీరు, పరిమితమైన భూమి. దానితో ఎత్తుకు ఎదగటం తప్ప వేరే మార్గం లేదు ఈ నగరంలో. 4500 వరకు ఆకాశ హర్మ్యాలు ఉన్నాయి ఇక్కడ. 1890తో మొదలుకొని 75 ఏళ్ల పాటు ప్రపంచంలో అతి ఎత్తైన భవనం ఈ నగరంలోనే ఉండేది. ఆ టైటిల్ కోసం అనేక మంది పోటీలు పడి భవనాలు నిర్మించారు. స్పైడర్ మ్యాన్ సినిమాలో హీరో పాకుతూ ఎక్కేది ఈ బిల్డింగే. దీని పేరు ఫ్లాటిరాన్ బిల్డింగ్. రాతి కట్టడాలలో అతి ఎత్తైన బిల్డింగ్ ఇది. వూల్వర్త్ ఫ్యామిలీ దీనిని నిర్మించింది. బ్యాంకు నుంచి అప్పులు తీసుకోకుండా మొత్తం సొంత డబ్బుతో నిర్మించిన బిల్డింగ్ ఇదేనని చెప్తారు. ఇక్కడున్న ఆకాశ హర్మ్యాలన్నింటిలోనూ అందమైనది క్రిస్లర్ బిల్డింగ్. దీనిని ఆర్కిటెక్చరల్ మాస్టర్ పీస్ అని వర్ణిస్తారు. ప్రస్తుతం న్యూయార్క్లో అతి ఎత్తైన భవనం ఎంపైర్ స్టేట్ బిల్డింగ్. ఈ బిల్డింగ్కి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. 102 అంతస్తులు, 1250 అడుగుల ఎత్తు, 1860 మెట్లు, 73 లిఫ్టులు ఉన్నాయి. 2 ఎకరాల స్థలంలో దీనిని కట్టారు. 27 లక్షల చదరపు అడుగుల ఏరియా ఉంది. 1931 నుండి 40 ఏళ్ల పాటు ఇది ప్రపంచంలో ఎత్తైన బిల్డింగుగా ఉంది. కేవలం 1 సంవత్సరం 45 రోజుల్లో దీన్ని నిర్మించారు. అంటే ప్రతి 4 రోజులకి 1 ఫ్లోర్ చొప్పున దీని నిర్మాణం జరిగింది. ఇక్కడ 86వ అంతస్తులో అబ్జర్వేషన్ డెక్ ఉంది. ఇక్కడి నుంచి న్యూయార్క్ 4 వైపులా చూడవచ్చు. కొంతమంది ఇక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అందుకని 4 వైపులా ఎత్తైన మెష్ పెట్టారు. 1931లో దీని నిర్మాణం పూర్తయ్యేసరికి గ్రేట్ డిప్రెషన్, ఆర్థిక మాంద్యం నెలకొంది. దాంతో చాలా కాలం ఈ బిల్డింగ్ ఖాళీగా ఉంది. అందరూ దీన్ని ఎంప్టీ స్టేట్ బిల్డింగ్ అని పిలిచేవారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ఆర్థికంగా పుంజుకుంది, అగ్రరాజ్యంగా ఎదిగింది. న్యూయార్క్ ప్రపంచంలో ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. దాంతో ఈ బిల్డింగ్ కూడా దశ తిరిగింది. ఇప్పుడు ఇందులో 1000 సంస్థలు వ్యాపారం నిర్వహిస్తున్నాయి. 20,000 మందికి పైగా ఉద్యోగులు ఇందులో పనిచేస్తున్నారు. న్యూయార్క్లో చారిత్రక ప్రదేశంగా దీనికి గుర్తింపు ఇచ్చారు. ఆధునిక ప్రపంచంలో 7 వింతల్లో ఒకటిగా అమెరికన్ ఇంజనీర్స్ అసోసియేషన్ దీన్ని గుర్తించింది. ఇది రాక్ ఫెల్లర్ ప్లాజా. రాక్ ఫెల్లర్ సెంటర్లో ఇది ప్రధాన బిల్డింగ్. 22 ఎకరాలలో 19 ఆకాశ హర్మ్యాలతో ప్రపంచంలో అతిపెద్ద ప్రైవేటు బిజినెస్ కాంప్లెక్స్. ప్రపంచంలో అతి సంపన్నమైన కుటుంబం రాక్ ఫెల్లర్ ఫ్యామిలీ. ఆయిల్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్ రంగాలలో వీరికి ఎనలేని ఆస్తులున్నాయి. అవన్నీ వివిధ రకాల ట్రస్టుల రూపంలో ఉంటాయి. ఇక్కడ 56వ అంతస్తులో వీరి ఫ్యామిలీ ఆఫీసులు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కువ దాన ధర్మాలు చేసింది కూడా వీరి కుటుంబమే. విద్య, వైద్య, కళారంగాలకు ఎనలేని సేవలు చేశారు. యూనివర్సిటీ ఆఫ్ షికాగో రాక్ ఫెల్లర్ సహాయంతో ప్రారంభించారు. హార్వర్డ్, యేల్ వంటి ప్రముఖ యూనివర్సిటీలతో పాటు
మొత్తం 72 విశ్వవిద్యాలయాలకు వీరు సహాయం చేశారు. వైద్య రంగంలో రీసెర్చ్ కోసం రాక్ ఫెల్లర్ యూనివర్సిటీ స్థాపించారు. అయితే దాన ధర్మాలు చేయడానికి అసలు డబ్బు ఎలా వచ్చిందో అది తెలుసుకుందాం. ఈ కుటుంబానికి మూల పురుషుడు జాన్ డి రాక్ ఫెల్లర్. అమెరికా స్వాతంత్రానంతరం పారిశ్రామిక విప్లవం రూపొందుకుంది. యంత్రాలు, విద్యుత్ శక్తి వాడకంలోకి వచ్చాయి. వీటన్నిటికీ ఆయిల్ అవసరమైంది. ఈ విషయం పసిగట్టిన రాక్ ఫెల్లర్ క్లీవ్లాండ్లో స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ ప్రారంభించారు. పెద్ద చేప చిన్న చేపను మింగుతుంది, దాన్ని మరో చేప మింగుతుంది. వ్యాపారంలో ఈ పద్ధతిని మొదలుపెట్టి మొనాపలి లేక గుత్తాధిపత్యాన్ని సాధించాడు రాక్ ఫెల్లర్. వ్యాపారం మొదలుపెట్టిన 25 ఏళ్లలో అమెరికాలోని ఆయిల్ మార్కెట్ 90% ఆయన వశమైంది. ఇది అన్యాయం, ఆటవిక న్యాయం అని ఎదుర్కొన్నవారు కొందరు. షర్మాన్ యాంటీ ట్రస్ట్ యాక్ట్ కింద విచారణ జరిగింది. 1911లో సుప్రీంకోర్టు స్టాండర్డ్ ఆయిల్ అక్రమాలకు పాల్పడిందని నిర్ధారించింది. వ్యాపారంలోనే కాదు, సాంస్కృతిక కళారంగాల్లో కూడా న్యూయార్క్ ముందుంది. ఇది లింకన్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, ప్రపంచంలో అతిపెద్ద సాంస్కృతిక కేంద్రం. 800 కోట్ల ఖర్చుతో 16 ఎకరాల్లో దీన్ని నిర్మించారు. దీని నిర్మాణానికి రాక్ ఫెల్లర్ కుటుంబీకులు సహాయం చేశారు. 12 ప్రముఖ సాంస్కృతిక సంస్థలు ఇక్కడ ప్రదర్శనలు ఇస్తాయి. ఇది కార్నెగీ హాల్. క్లాసికల్ మ్యూజిక్ కేంద్రంగా ఇది ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ఇది బ్రాడ్వే. దీన్ని థియేటర్ డిస్ట్రిక్ట్ అని అంటారు. 40 పెద్ద థియేటర్లు సంవత్సరం పొడుగునా ప్రదర్శనలు ఇస్తాయి. సినిమాకి హాలీవుడ్ లాగా నాటకాలకి బ్రాడ్వే ప్రసిద్ధి చెందింది. నటులు, కళాకారులు ఇక్కడ ప్రదర్శనలు ఇవ్వటం గౌరవంగా భావిస్తారు. పాటలతో కూడిన మ్యూజికల్స్ ఎక్కువ ప్రదర్శిస్తుంటారు. సక్సెస్ అయిన నాటకాలు సంవత్సరాల తరబడి నడుస్తుంటాయి. సినిమాకి ఆస్కార్ అవార్డు లాగా వీటికి టోనీ అవార్డ్స్ ఇస్తారు. న్యూయార్క్ వచ్చిన టూరిస్టులందరూ బ్రాడ్వే షో చూడటం ఆనవాయితీగా వస్తోంది. ఇది మేడిసన్ స్క్వేర్ గార్డెన్, న్యూయార్క్లో అతిపెద్ద ఇండోర్ స్టేడియం. దీని కెపాసిటీ 20,000. ఆటలకి, పాటలకి, రెంటికి ఉపయోగపడుతుంది. ఐస్ హాకీ, బాస్కెట్బాల్, బాక్సింగ్ పోటీలు ఇక్కడ జరుగుతాయి. న్యూయార్క్ రేంజర్స్, న్యూయార్క్ నిక్స్ వంటి టీములు ఇక్కడ ఆడతాయి. మనకి క్రికెట్, హాకీలాగా ఇక్కడ ఇవి పాపులర్ గేమ్స్. ఈ స్టేడియంలో పాప్ స్టార్స్, రాక్ బ్యాండ్స్ మ్యూజిక్ ప్రదర్శనలు ఇస్తారు. డెమోక్రాటిక్, రిపబ్లికన్ పార్టీల మహాసభలు కూడా ఇక్కడ జరిగాయి. ఈ స్టేడియం కింద బిజీగా ఉండే అండర్ గ్రౌండ్ రైల్వే స్టేషన్ ఉంది. అదే పెన్ స్టేషన్. అమెరికా అనగానే అందరికీ కార్లు ఉంటాయి అని అనుకుంటాం, కానీ న్యూయార్క్ మాత్రం అందుకు వ్యతిరేకం. మన్హాటన్లో 100కి 25 మందికే సొంత కార్లు ఉన్నాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అందరికీ అందుబాటులో ఉండటమే దీనికి కారణం. ఇక రెండో కారణం పార్కింగ్. అరగంటకి $300 పార్కింగ్ ఫీజు ఉంటుంది. సబ్వేతో పాటు బస్సులు, ట్రైన్లు, ఫెర్రీలు, ట్యాక్సీలు ప్రజల అవసరాల్ని తీరుస్తుంటాయి. న్యూయార్క్లో ఎల్లో క్యాబ్స్కి ప్రత్యేక గుర్తింపు ఉంది. వీటిని నడపటానికి లైసెన్స్ తీసుకోవాలి. 80% డ్రైవర్లు విదేశాల నుంచి వచ్చిన వారే. గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ ఇక్కడి పెద్ద రైల్వే స్టేషన్. దీనికి చారిత్రక కట్టడంగా గుర్తింపు ఉంది. ఫుడ్ కోర్ట్లు, మార్కెట్, ఆఫీసులు ఇందులో ఉన్నాయి.
ఇక్కడ అండర్ గ్రౌండ్ రైల్వేని సబ్వే అంటారు. న్యూయార్క్ సబ్వే ప్రపంచంలో కల్లా పెద్దది, 24 గంటలు పనిచేస్తుంది. సబ్వే స్టేషన్లో చిన్న చిన్న సభలు, మ్యూజిక్ ప్రదర్శనలు జరుగుతుంటాయి. న్యూయార్క్ అనగానే కాంక్రీట్ జంగిల్ అని అనిపిస్తుంది. కానీ ఈ నగరంలో 28,000 ఎకరాల పార్కులు ఉన్నాయి. అందులో ప్రముఖమైంది, ప్రపంచ ప్రసిద్ధి చెందింది సెంట్రల్ పార్క్. ఎడారిలో ఒయాసిస్లాగా బిజీ ఏరియాలో ఉన్న ఈ పార్కు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. దీని ఏరియా 853 ఎకరాలు. 1859లో ఇది ప్రారంభించారు. ఆ తర్వాత ఇది నిరుపయోగంగా మారి అసాంఘిక శక్తులకు కేంద్రంగా మారింది. 1934లో రాబర్ట్ మోజెస్ దీనిని అభివృద్ధి చేశారు. జాగింగ్ చేసేవారి కోసం జాగింగ్ ట్రాక్, సైక్లింగ్ చేసేవారి కోసం సైక్లింగ్ ట్రాక్ ఉన్నాయి. శీతాకాలంలో స్కేటింగ్ రింగ్, వేసవి కాలానికి స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. వేసవిలో షేక్స్పియర్ ఫెస్టివల్ జరుగుతుంది. న్యూయార్క్ ఫిట్ హార్మోనిక్, మెట్రోపాలిటన్ ఒపేరాలు ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో కాన్సర్టులు నిర్వహిస్తాయి. పిల్లల కోసం అమ్యూజ్మెంట్ పార్కులు ఉన్నాయి. Your name? Tufan. Yeah, it's something. Yeah, it is familiar name for us. Oh, yeah, yeah. So you are from? Turkey. Oh, so Turkey Tufan is the same Tufan as Indian Tufan. ఈ సెంట్రల్ పార్క్ అంతా రిక్షాలో తిప్పి చూపించిన కుర్రవాడు టర్కీ దేశస్థుడు. అతని పేరు తుఫాన్. మా భాషలో అయినా మీ భాషలో అయినా తుఫాన్ అంటే అర్థం ఒకటే అన్నాడు అతను. వెనక్కి వెళ్తే అన్ని భాషలకి మూలం ఒకటే అవుతుందేమో. ఇక్కడ న్యూయార్క్లో 82 లక్షల మంది జనాభా ఉన్నారు. ఇందులో 36% విదేశాల నుంచి వచ్చిన వారే. ప్రపంచంలో అన్ని దేశాల నుండి ఇక్కడికి వలసలు వచ్చారు. ఈ నగరంలో 170 భాషలు మాట్లాడతారు అంటే ఆశ్చర్యం వేస్తుంది. 40 భాషల్లో వార్తాపత్రికలు ప్రచురిస్తున్నారు. ఒక చైనా భాషలోనే 6 పత్రికలు, 2 టీవీ ఛానల్స్ ఉన్నాయి. చైనా టౌన్, లిటిల్ ఇటలీ ఉన్నాయి ఇక్కడ. ఇజ్రాయెల్ రాజధాని కంటే ఇక్కడే ఎక్కువ మంది జూస్ ఉన్నారు. మైనారిటీ మెజారిటీగా మారిన నగరం న్యూయార్క్. ఇక్కడ తెల్లవారు 44% ఉన్నారు, 25% నల్లవారు, 11% ఏషియన్లు, మిగతాది ఇతరులు ఉన్నారు. ఇన్ని రకాల వైవిధ్యభరితమైన ప్రజలు ఇక్కడ ఉండటంతో న్యూయార్క్ని మెల్టింగ్ పాట్ అని అంటారు. న్యూయార్క్ని బిగ్ యాపిల్ అని కూడా అంటారు. అయితే భోజన ప్రియులకు మాత్రం ఇది అంతకంటే ఎక్కువే. ఇండియన్, చైనీస్, మెక్సికన్, బ్రెజిలియన్, వియత్నమీస్ ఇలా 140 రకాల రెస్టారెంట్లు ఇక్కడ ఉన్నాయి. $2 నుండి ప్లేటు $500 వరకు ధరలు ఉంటాయి. మీకు కావలసిన రేంజ్ మీరు ఎంచుకోవచ్చు.
బిల్లు కట్టేటప్పుడు మాత్రం 15% టిప్ ఇవ్వాలి, అది మర్చిపోకూడదు. ప్రపంచంలో ఎన్ని రుచులు ఉన్నాయో అవన్నీ ఇక్కడ దొరుకుతాయి. మనం భాష మర్చిపోయినా భోజనాన్ని మర్చిపోలేం. అందుకే ఇక్కడ ఎన్ని దేశాల ప్రజలు ఉన్నారో అన్ని రకాల రెస్టారెంట్లు ఉన్నాయి. ఇక తొందరగా ఉంటే రోడ్ సైడ్ స్టాల్స్ అందుబాటులోనే ఉంటాయి. ఇవి న్యూయార్క్ స్పెషాలిటీ. 4000 వరకు ఉండే ఈ లైసెన్స్డ్ స్టాల్స్ ఇతర నగరాల్లో కనపడవు. హాట్ డాగ్స్, కబాబ్స్ ఇవన్నీ కళ్ళ ముందే వండి ఇస్తారు నిమిషంలో. ఇది థియోడార్ రూజ్వెల్ట్ విగ్రహం. అమెరికన్ చరిత్రలో గొప్ప అధ్యక్షుల్లో ఈయన ఒకరు. రచయిత, చారిత్రకవేత్త, పరిపాలనా దక్షుడిగా ఈయనకు పేరుంది. ఇది అమెరికన్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ. మ్యూజియంలో వినోదంతో పాటు విజ్ఞానం దొరుకుతుంది. న్యూయార్క్లో 100కి పైగా మ్యూజియంలు ఉన్నాయి. ఆర్ట్, హిస్టరీ, ఫిలిం, ఫోటోగ్రఫీ, టీవీ, ఫ్యాషన్, ఫైర్, పోలీస్, స్పోర్ట్స్, స్కై స్క్రేపర్లు వీటన్నిటి గురించి మ్యూజియంలో ఉన్నాయి. చివరికి సెక్స్ మీద కూడా ఒక మ్యూజియం ఉంది. ఇక్కడున్న మ్యూజియంలన్నీ వివరంగా చూడాలి అంటే మన జీవితకాలం సరిపోదు. పిల్లలకు, భావితరాలకు చరిత్ర మీద అవగాహన, జీవితంలో ఆసక్తి కలగటానికి ఇవి ఉపయోగపడతాయి. ఇక డైనోసార్లు ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలాయి. మారిన పరిస్థితుల్లో అవి అంతరించిపోయాయి. ఆ తర్వాత కొత్త మార్పులు, కొత్త జీవరాశులు వచ్చాయి. అలాగే ఇక్కడ పాత వ్యవస్థ పోయి కొత్త వ్యవస్థ వచ్చింది. నేటివ్ ఇండియన్లు ఒకప్పుడు అవసరం కోసం వేటాడేవారు. ఆ పరిస్థితులు పోయాయి. ఇప్పుడు లాభాల కోసం వేటాడే వ్యవస్థ వచ్చింది. ఎంత వ్యాపారం పెరిగితే అంత లాభం వస్తుంది. ఆ మార్పులు చూద్దాం. ఇది వాల్ స్ట్రీట్. డచ్ వాళ్ళు స్థావరం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇది సరిహద్దు. రక్షణ కోసం 12 అడుగుల గోడ ఉండేది. అందుకని దీనికి వాల్ స్ట్రీట్ అని పేరు పెట్టారు. షేర్స్ మీద మోజున్న వాళ్ళని షేర్ ఖాన్ అని పిలుస్తాం. అలాంటి షేర్ ఖాన్లకి ఇది మక్కా లాంటి పుణ్యక్షేత్రం. 200 ఏళ్ల క్రితం ఇక్కడ 24 మంది ఆసాములు ఓ చెట్టు కింద కూర్చుని ఓ ఒప్పందానికి వచ్చారు. కంపెనీల వాటాలతో వ్యాపారం చేద్దాం,
అందుకుగాను 100కి పావలా చొప్పున కమిషన్ తీసుకుందాం అని నిర్ణయించుకున్నారు. అదే బటన్వుడ్ అగ్రిమెంట్. అది వృద్ధి చెంది ఈరోజు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ అయ్యింది. ఇది ప్రపంచంలో కల్లా అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్. ఇందులో ఉన్న కంపెనీల విలువ $4 ట్రిలియన్, అంటే కోట్ల రూపాయలు. ఇక్కడ ఇదే కాకుండా అనేక ఇతర ఎక్స్చేంజ్లు ఉన్నాయి. వాల్ స్ట్రీట్ ప్రపంచ ఆర్థిక రంగాన్ని నియంత్రించే శక్తిగా మారింది. ఇక్కడ ఎవరికైనా జలుబు చేస్తే ప్రపంచంలో జ్వరం వస్తుంది. ఇక్కడ కడుపు నొప్పి వస్తే ప్రపంచ మార్కెట్లో కడుపు ఉబ్బిపోతుంది. ఇంత చిన్న వీధిలో అంత శక్తి ఎలా ఉంది అని మీరు అనుకోవచ్చు. అది చాలా సింపుల్. మీరు ప్రొద్దుటే లేవగానే ఏం చేస్తారు? పళ్ళు తోముకుంటారు. మీరు పళ్ళు తోముకుంటే ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తారు? స్నానం చేస్తారు. మీరు అక్కడ స్నానం చేస్తే ఇక్కడ లాభం వస్తుంది. అది ఎలాగో మీకు చెప్తాను. విలియం కాల్గేట్ 1806లో న్యూయార్క్ డచ్ వీధిలో సోపులు, క్యాండిల్స్ షాపు ప్రారంభించాడు. మొదట్లో నష్టాలు వచ్చినా నిలదొక్కున్నాడు. ఆయన తరువాత అతని పుత్రుడు శామ్యూల్ కాల్గేట్ వ్యాపారం కొనసాగించాడు. 1873లో మొదటి టూత్ పేస్ట్ అమ్మటం ప్రారంభించాడు. అప్పట్లో టూత్ పేస్ట్ జాడీలలో అమ్మేవారు. 1896లో టూత్ పేస్ట్ ట్యూబుల్లో అమ్మడం మొదలుపెట్టారు. 1908 కల్లా ఫ్యాక్టరీలు పెట్టి మాస్ ప్రొడక్షన్ మొదలుపెట్టారు. మరోవైపు జాన్సన్ కంపెనీ పామ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ నుంచి సోపులు తయారు చేసేది. ఆ సోపులు బాగా అమ్ముడవడంతో కంపెనీ పేరు పామోలివ్గా మార్చారు. 1928లో ఈ రెండు కంపెనీలు కలిసి కాల్గేట్ పామోలివ్గా మారాయి. ఈ కంపెనీ ఇప్పుడు 200 దేశాలలో వ్యాపారం చేస్తుంది, లాభాలు గడిస్తుంది. ఇటువంటి కంపెనీలు న్యూయార్క్లోనే 50 వరకు ఉన్నాయి. ఇది బౌలింగ్ గ్రీన్. డచ్ వాళ్ళు మొదట్లో దీనిని పశువుల సంతగాను, పెరేడ్ గ్రౌండ్స్గాను వాడేవారు. ఆ తరువాత దీనిని పబ్లిక్ పార్క్గా మార్చారు. న్యూయార్క్లో మొదటి పార్క్ ఇది. ఈ ప్రాంతంలో ఉన్న ఈ శిల్పం ఇప్పుడు ఒక ప్రత్యేక ఆకర్షణ అయ్యింది. డి మోడికా అనే శిల్పి దీనిని రూపొందించాడు. షేర్ మార్కెట్లో పరిచయం ఉన్నవారికి బుల్స్ అండ్ బేర్స్ గురించి తెలిసే ఉంటుంది. బుల్ మార్కెట్ అంటే షేర్లు పెరుగుతున్నాయని, బేర్ మార్కెట్ అంటే షేర్లు చతికిలపడ్డాయని అర్థం. ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందాలి అని కోరుతూ ఈ శిల్పి దీన్ని రూపొందించాడు. దీని పేరు ఛార్జింగ్ బుల్, అంటే రంకెలేసే ఆంబోతు అని అర్థం. ఇక్కడి ఆర్థిక వ్యవస్థకి ఇది చక్కటి ఉదాహరణ. ఈ ఆంబోతుకి 2 లక్షణాలు ఉన్నాయి. దీనికి అంతులేని ఆకలి ఉంది. ఎంత తిన్నా దీని ఆకలి తీరదు. ఇండెక్సు 10,000 నుంచి 20,000 అయిందనుకోండి, అమ్మయ్య ఇంకా చాలు అని ఇది అనుకోదు. ఇంకా రాని అంటుంది. 30,000 ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తుంది. రెండోది, దీనికి పాస్పోర్టు, వీసాలు అక్కర్లేదు. ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడే మేస్తుంది. అయ్యా, మీ ఆంబోతు వచ్చి మా పొలాలన్నింటిలోనూ మేస్తోంది కదా, మేము వచ్చి మీ దగ్గర పని చేసుకోవచ్చా అని అడిగారు అనుకోండి. అనన్నా ఎంత మాట, వ్యాపారాలు అయితే ఎక్కడైనా చేసుకోవచ్చు, కానీ ఉద్యోగాలకి అలా కుదరదు బాబు, రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి అని అంటారు. అయితే వ్యాపారాలతో పాటు అసమానతలు పెరిగాయి. అసూయ, ఆవేశం, ఈర్ష్య, ద్వేషం, కక్ష ఇవన్నీ వీటి పరిణామాలు. అందులో పరాకాష్ట ఉగ్రవాదం. వరల్డ్ ట్రేడ్ సెంటర్లోని ట్విన్ టవర్స్ ఇవి. 2001 సెప్టెంబర్ 11న జరిగిన ఉగ్రవాదుల దాడిలో ఇవి నేలకూలాయి.
110 అంతస్తులు, 1,30,00,000 చదరపు అడుగుల ఆఫీసు స్పేస్ ఉంది. న్యూయార్కులో అన్నిటికంటే ఎత్తైన బిల్డింగులుగా పేరు పొందాయి. స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చిహ్నమైతే, అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఇవి చిహ్నాలుగా ఉండేవి. ఇది గ్రౌండ్ జీరో. WTC శిథిలాలను తొలగించడానికి 8 నెలలు పట్టింది. ఫ్రీడమ్ టవర్స్ అనే పేరుతో కొత్త భవన సముదాయం ఇక్కడ నిర్మిస్తున్నారు. బిల్డింగ్ కింద షాపింగ్ మాల్, రైల్వే స్టేషన్ ఉండేవి. అవన్నీ కూడా పునర్నిర్మాణం జరుగుతుంది. సెప్టెంబర్ 11 దాడులలో 3,000 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. నిస్సహాయులైన అనేక మంది కిందకు దూకారు. ప్రజలను కాపాడటానికి వెళ్లి విధి నిర్వహణలో అనేక మంది ఫైర్ ఫైటర్స్ అసువులు బాశారు. ప్రాణహాని ఉందని ముందుగా తెలిసినా ప్రజారక్షణకు ముందుకు దూకిన హీరోలు వీరు. ఇంతమంది ప్రజలు అకారణంగా చనిపోయిన ఈ ప్రదేశంలో మనకి హృదయం కలిచి వేస్తుంది. ఉగ్రవాదం ఏ సమస్యను పరిష్కరించలేదు. అమాయకులను చంపినందువల్ల సమస్యలు తీరవు. వాటిని సామరస్యంగానే పరిష్కరించుకోవాలి. అందుకే ఏర్పడింది ఐక్యరాజ్య సమితి. కత్తులు కరిగించి కలాలుగా మార్చాలి. తుపాకులు తీసి గిటారులు చెయ్యాలి. రణభూమి కాదు, పుణ్యభూమిగా మారాలి. అందుకే ఏర్పడింది ఐక్యరాజ్య సమితి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 1945లో శాంతి భద్రతల పరిరక్షణకి ఏర్పడింది ఐక్యరాజ్య సమితి. దానితో పాటు ఆర్థిక సామాజిక అభివృద్ధి, మానవ హక్కుల పరిరక్షణ ఐరాస ధ్యేయాలు. 192 దేశాలు ఐరాసలో సభ్యులుగా చేరాయి. న్యూయార్క్ కేంద్రంగా ఇది పనిచేస్తుంది. ఇది జనరల్ అసెంబ్లీ. అన్ని దేశాలు కలిసి చర్చించుకునే వేదిక. బడ్జెట్ నిర్ణయాలు ఇక్కడే జరుగుతాయి. అలాగే సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్లని వీరే ఎన్నుకుంటారు. నిరాయుధీకరణ, అంతర్జాతీయ వాణిజ్యం ఈ అంశాలపై జనరల్ అసెంబ్లీ ప్రత్యేక కమిషన్లని నియమించింది. జనరల్ అసెంబ్లీలో ప్రతి దేశానికి ఒక ఓటు ఉంటుంది. ఇక్కడ అందరూ సమానమే. అయితే ఇక్కడి తీర్మానాలు సభ్య దేశాలకి సూచనలే తప్ప విధిగా అమలు చేయాలి అన్న నియమం లేదు. ఇది సెక్యూరిటీ కౌన్సిల్, అంతర్జాతీయ శాంతి భద్రతలను పరిరక్షించే సంస్థ. ఇందులో 5 శాశ్వత సభ్యులు: అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్, చైనా. వీరు కాక 10 మంది ఎన్నికైన సభ్యులు ఉంటారు. శాశ్వత సభ్యులకి వీటో పవర్ ఉంది. ఏ తీర్మానమైనా నచ్చకపోతే నో అనొచ్చు, అడ్డుకోవచ్చు. G4 దేశాలైన భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్ ఇవి మాకు కూడా శాశ్వత సభ్యత్వం కావాలి అని అడుగుతున్నాయి. ఇది ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ఆర్థిక సామాజిక అభివృద్ధికి కృషి చేస్తుంది. మానవ హక్కుల కమిషన్, మహిళా కమిషన్, పాపులేషన్ కమిషన్ ఇవన్నీ ఈ కౌన్సిల్ పర్యవేక్షణలో పనిచేస్తాయి. ఇది ఐరాస సెక్రటేరియట్. బాన్ కీ మూన్ ఇప్పుడు సెక్రటరీ జనరల్గా ఉన్నారు. ఐరాసలో అందరూ సమానమే. కానీ అంగబలం, అర్ధబలం ఉన్న పాశ్చాత్య దేశాలు తమ మాటని ఎలాగోలా నెగ్గించుకుంటాయి. డబ్బుతో కొనలేనిది,
అన్నిటికంటే విలువైనది, పోతే తిరిగి రానిది ఏది? సమయం, టైం. ఇది టైమ్ స్క్వేర్. ప్రపంచంలో అతిపెద్ద న్యూ ఇయర్ పార్టీ ఇక్కడే జరుగుతుంది. న్యూయార్క్ని ద సిటీ దట్ నెవర్ స్లీప్స్ అంటారు. నిద్రపోని నగరం అని వర్ణించారు. అందుకు నిదర్శనం ఈ టైమ్ స్క్వేర్. ఒకవైపు థియేటర్లు, మరోవైపు వ్యాపారాలు, కళ్ళు మిరుమిట్లు గొలిపే హోర్డింగ్లు, కిక్కిరిసిపోయే టూరిస్టులు. 24 గంటలు రద్దీగా ఉంటుంది ఈ ప్రాంతం. కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, కాదేది కవిత్వానికి అనర్హం అన్నాడు ఒక మహాకవి. కాదేది వ్యాపారానికి అనర్హం అనాలి నిజంగా అయితే. ఇక్కడ ఈ హడావుడంతా టాయిలెట్స్ కోసం. సెంటర్లో భవనం తీసుకున్నారు, చక్కగా డెకరేట్ చేశారు, ఎస్కలేటర్లు పెట్టారు, మ్యూజిక్ లైటింగు పెట్టారు, సెంట్ కొట్టారు. న్యూయార్క్లో అంతా స్టైలే కదండి, టాయిలెట్లు కూడా స్టైల్గానే వాడండి అని ప్రచారం చేస్తున్నారు. ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అని జనం క్యూలు కడుతున్నారు. వ్యాపార విషయంలో వీళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇక్కడికి దగ్గరలోనే హెరాల్డ్ స్క్వేర్లో మేసీ డిపార్ట్మెంట్ స్టోర్ ఉంది. 10 లక్షల చదరపు అడుగులతో ప్రపంచంలో అతిపెద్ద స్టోర్ ఇది. ఇది ప్రారంభించి 100 ఏళ్లు దాటింది. ఇప్పుడు మేసీ చైన్ దేశవ్యాప్తంగా 450 స్టోర్లను నిర్వహిస్తోంది. ప్రతి సంవత్సరం థ్యాంక్స్ గివింగ్ డే నాడు మేసీ పెరేడ్ నిర్వహిస్తారు. పెద్ద పెద్ద బెలూన్లతో ఇదొక ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇక ఇక్కడ మరోవైపు ఫ్యాషన్ ఎవెన్యూ ఉంది. ఫ్యాషన్ రంగంలో ప్రముఖ సంస్థలెన్నో న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. ఈ ప్రాంతాన్ని గార్మెంట్ డిస్ట్రిక్ట్ అంటారు. ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద న్యూ ఇయర్ పార్టీకి వెళ్దాం. 100 ఏళ్ల నుంచి ఈ పార్టీని ఇక్కడ నిర్వహిస్తున్నారు. 10 లక్షల మందికి పైగా ప్రజలు ఈ పార్టీకి వస్తారు. 1 కోటి మందికి పైగా టీవీలో ఈ వేడుకలు చూస్తారు. ఈ ఫంక్షన్ కోసం ప్రపంచంలో నలుమూలల నుండి వచ్చి పడిగాపులు కాస్తారు. California. Yeah, it's nice. And you came very pretty early, and you're going. 7:30 a.m. Oh, 7:30. So, how do you plan to spend your time here? Yeah. Whoop whoop in 2007. Okay. All the best. All the best. All the best. Happy New Year. Yeah, Happy New Year. Thank you. You are from? Oh, Japan. Oh, nice. And you made quite a good arrangement to spend your time. From? Yeah. Where are you from? Yeah, he needs a special day. Singapore. Yeah. I'm from China. China. Oh, nice. You came all the way from China to attend here? Yeah, nice thing. Nice meeting. And I heard I have long for celebrating New Year at Times Square. Times Square, okay. So, dream come true. So, nice. India. Happy New Year to everybody in India. Yeah. Taiwan. Oh.
ఇక్కడికి వచ్చే ప్రజల్ని ఇంటర్వ్యూ చేయడానికి, కార్యక్రమం ప్రసారం చేయడానికి మీడియా ఏర్పాట్లు చేశారు. స్క్వేర్ మధ్యలో స్టేజి ఏర్పాటు చేశారు. లక్షలాది మంది ప్రజలు రావడంతో రోడ్లన్నీ బ్యారికేడ్లు పెట్టారు. ట్రాఫిక్ అంతా డైవర్ట్ చేశారు. లోపలికి వెళ్తే బయటికి రావటానికి లేదు, బయటికి వస్తే మళ్ళీ లోపలికి అలౌ చేయరు. ఒక ఏరియా నిండంగానే సీల్ చేస్తారు, మరో ఏరియాని ఓపెన్ చేస్తారు. అలా మైళ్ళ కొద్దీ రోడ్లన్నీ నిండిపోయాయి. బెలూన్లు, టోపీలు, విజిల్స్ ఇలా కంపెనీలన్నీ ఫ్రీ గిఫ్ట్స్ ప్రజలకి పంచుతాయి. సాయంత్రం 6 గంటలకల్లా వేడుకలు మొదలవుతాయి. ఆటలు, డ్యాన్సులు, మ్యూజిక్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి. ప్రముఖ గాయకులు, పాప్ స్టార్స్, నటులు ఇక్కడ ప్రదర్శనలు ఇస్తారు. క్రిస్టినా అగిలేరా, POD, పానిక్ ఆఫ్ ది డిస్కో, కెమికల్ రొమాన్స్ ఇలాంటి బ్యాండ్స్ అన్నీ పాల్గొన్నాయి. ఒక సౌండ్ దాటితే అన్ని పాటలు ఒకేలా ఉంటాయి, కానీ అక్కడున్న అకేషన్ అలాంటిది. ప్రజలందరూ బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశారు. ఇది టైమ్ స్క్వేర్ అలయన్స్ ఆఫీస్. ఈ కార్యక్రమం కవర్ చేస్తున్న జర్నలిస్టులందరికీ ప్రత్యేకమైన పార్టీ ఇచ్చారు. టైమ్ స్క్వేర్ వేడుకలకి పేరు ప్రచారం ఇచ్చేది జర్నలిస్టే కదా. కొత్త సంవత్సరం వచ్చేసరికి ఇక్కడ టైమ్ స్క్వేర్ బిల్డింగ్ మీద ఉన్న క్రిస్టల్ బాల్ డ్రాప్ అవుతుంది. ఈ బాల్కి ఐర్లాండ్లోని వాటర్ఫోర్డ్ కంపెనీ క్రిస్టల్స్ తయారు చేస్తుంది. ఫిలిప్స్ కంపెనీ ప్రత్యేకమైన లైటింగ్ సమకూరుస్తుంది.
సరిగా 11:59 అవ్వగానే కౌంట్ డౌన్ మొదలవుతుంది.
దేశం ఏదైనా, భాష ఏదైనా, రంగు ఏదైనా, మతం ఏదైనా, ప్రతి మనిషి కోరుకునేది ఏమిటి? ప్రశాంతమైన జీవితం, అందులో కొంత సంతోషం. ఆ సంతోషం కొందరికే సొంతమైతే అశాంతి ఎప్పటికీ ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు అన్నారు మనవాళ్ళు. పేదరికమే ప్రపంచానికి పెద్ద సమస్య. పేదరికం పోయి శాంతి సౌఖ్యాలు అందరికీ అందుతాయి అని ఆశిద్దాం. ఇది నేను చూసిన న్యూయార్క్. వచ్చేసారి మరొక దేశం, మరో ప్రజలు, మరో చరిత్ర, మరో సంస్కృతిని చూద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.